ఏషియాలోనే లార్జెస్ట్ హోల్సేల్ ఫ్రూట్ మార్కెట్ ఆజాద్పూర్ ఫ్రూట్ మండి. వివిధ దేశాల నుంచి, వివిధ రాష్ట్రాల నుంచి పండ్లు మరియు కూరగాయలు ఇక్కడి నుంచి ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ చేయబడతాయి. అతి తక్కువ ధరలో ఇక్కడ లభిస్తాయి. మార్కెట్ ఎక్కడ ఉంది, ఎలా రావాలి, ఎలాంటి వారికి ఇది బాగా ఉపయోగపడుతుంది, ఇక్కడ ప్రైజెస్ ఎలా ఉంటాయి అన్ని కూడా చెప్తాను. ఫస్ట్ అయితే రీలీ లైక్ చేసి సేవ్ చేసుకొని పెట్టుకోండి. ప్రతిరోజు 20 మెట్రిక్ టన్నుల మాల్ అయితే ఇక్కడికి వస్తుంది. 50 నుంచి 70 కోట్ల రూపాయల మాల్ ఇక్కడ రెవెన్యూ అవుతుంది. సుమారు 80 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. రైతులు ఇక్కడికి లోడ్ ని తీసుకుని వస్తే వాటి క్వాలిటీని బట్టి ఇక్కడ ట్రేడర్స్ కొంత ప్రైజ్ కి తీసుకుంటారు. అందులో వాళ్ళ కమిషన్ యాడ్ చేసుకుని కమిషన్ ఏజెంట్స్ వాళ్ళనే ఆడత్ అంటారు. ఇక్కడున్న వ్యాపారస్తులకి, కొనుగోలుదారులకి వేరొక ప్రైజ్ కి ఇస్తారు. ఇక్కడ రెంట్స్ కి దుకాణాలు పెట్టుకునే వాళ్ళు డిఫరెంట్ ప్లేసెస్ కి ఎక్స్పోర్ట్ చేయడం, ఇక్కడికి వచ్చిన వాళ్ళకి సేల్ చేయడం చేస్తూ ఉంటారు. ముఖ్యంగా బల్క్ లో పర్చేజ్ చేసే వాళ్ళకి మార్కెట్ బాగా ఉపయోగపడుతుంది. మామూలుగా మనం సింగిల్ గా వెళ్లి అడిగితే 1-2 కిలోలు అయితే ఇవ్వరు, మినిమం 10 కేజీలైనా తీసుకోవాలి. ప్రైస్ చాలా తక్కువ పడుతుంది. మామిడి పళ్ళు 10 కిలోలు 1100, గ్రేప్స్ వచ్చేసి 10 కిలోలు 1000 రూపాయలు, 4 కివీ ఫ్రూట్స్ ఏమో 120 రూపీస్, 2 అవకాడో ఫ్రూట్స్ 70 రూపీస్, రాస్బెర్రీస్ కిలో 200 రూపీస్, వాటర్ మిలన్ అయితే కిలో 15 రూపాయలే పడింది, పపాయ అయితే కిలో 40 రూపీస్, సపోటాలు 10 కిలోలు 300 బయట కిలో 60 రూపాయలు ఉంది. ఫ్రూట్స్ పాడవకుండా ప్రతిదీ కూడా బాక్స్ లో ఈ విధంగా ప్యాకింగ్ అయితే చేస్తారు. ఇంకా ఇక్కడ చాలా రకాల ఫ్రూట్స్, వెజిటబుల్స్ అన్ని కూడా దొరుకుతాయి. నియరెస్ట్ మెట్రో స్టేషన్ వచ్చేసి ఆజాద్పూర్. స్టేషన్ బయటకు వచ్చి ఆటోకి 10 రూపీస్ ఇచ్చేస్తే మార్కెట్ లో దించేస్తారు. వీటికన్నా హైదరాబాద్ మార్కెట్ లో ఇంకా తక్కువ రేట్ ఉంటుందని కామెంట్ పెడతారు. ఈ మార్కెట్ లో మామిడి పళ్ళు చూడండి, తెలంగాణ జగిత్యాల నుంచి ఇంపోర్ట్ అయ్యాయి. ఢిల్లీలో ఉంటూ ఈ రేట్స్ అంటే చాలా తక్కువ. ఢిల్లీలో ఉండే మీ ఫ్రెండ్స్ కి వీడియోని షేర్ చేయండి.